హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మామూలుగా అయితే శరీరానికి తగు మోతాదులో నెయ్యి అనేది అవసరం. చాలామంది నెయ్యి వాడుతూ ఉంటారు. అయితే శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ నెయ్యి అని కూడా చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది జ్ఞాపక శక్తి కానీ జీర్ణశక్తిని పెంచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా చాలా మెరుగ్గా ఉంచుతుందని చెప్తూ ఉంటారు. మరి అలాంటి నెయ్యి కేవలం మనుషులకైనా ఉపయోగపడేది అంటే కాదని చెప్పచ్చు. ఎందుకంటే మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా, కనీసం చూసారా? ఈ నెయ్యి వల్ల మొక్కలు కుండీల్లో నేల సారవంతమై మొక్క చాలా ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాకుండా పురుగు పుట్ర ఇలాంటివి ఏం కూడా దరి చేరనివ్వదని చెప్తూ ఉన్నారు అగ్రికల్చరల్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకి నెయ్యికి ఉన్న సంబంధం ఏంటి, మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఎలా వినియోగించాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దాం. నెయ్యిలో కొవ్వు అమ్లాలు పుష్కలంగా ఉండడం వల్ల దాన్ని పెరుగుతున్న నేలలో వేయడం వల్ల సేంద్రియ కూర్పు అనేది పెరుగుతుంది. దీన్ని మొక్క పెరుగుతున్నటువంటి భాగంలో వేసి ఆ తర్వాత నీళ్లు పోసి వృద్ధి చెందేలా చూడాలి. అలాగే ఎఫిడ్స్ స్లగ్లు కాండం ఆకులపై దాడి చేయకుండా ఈ నెయ్యి రక్షిస్తూ ఉంటుంది. దానికి ఉండేటువంటి మృదు స్వభావానికి అవి దాడి చేయడం కష్టమైపోతుంది. అలాగే ఇబ్బందికరమైన తెగుళ్ళ నుంచి రక్షించుకోవడానికి కూడా నెయ్యి చాలా గొప్ప ఆల్టర్నేట్ అని చెప్తున్నారు. దూదిపై 3 నుంచి 4 చుక్కలు కరిగించిన నెయ్యి వేసి తెగులు సోకిన మొక్క కాండం ఆకుల్ని తొడిస్తే అఫిడ్స్ కానీ స్లగ్స్ కానీ పైకి రావుట. నెయ్యిలోని కొవ్వులు నేలకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహార వనరులను అందిస్తూ ఉంటాయి. ఇక మొక్క పెరుగుతున్న నేలలో ఒక సేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉండేలా కూడా చేస్తుంది నెయ్యి. దీంతో మొక్క బాగా పెరగడమే కాకుండా పచ్చగా పెరగడానికి కూడా సహాయపడుతూ ఉంటుంది. ఇలా ప్రతి 2 నుంచి 3 నెలలకు చొప్పున 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యిని వేస్తే చాలు, మంచి ఫలితాలు ఉంటాయట. రబ్బరు మొక్క వంటి పెద్ద పెద్ద ఆకులు కలిగినటువంటి మొక్కలకైతే నెయ్యితో చాలా మంచి ప్రయోజనం ఉంటుందట. తడిగా ఉన్న కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వాటి ఆకులను శుభ్రం చేస్తూ ఉండాలి. పూర్తయిన తర్వాత ఒక దూదిలో 4 నుంచి 5 చుక్కలు కరిగించిన నెయ్యి వేసి ఆకులను తొడవాలట. ఇది ఆకుల్ని మెరిసేలా చేయడమే కాకుండా కొవ్వు పొరను కూడా జోడిస్తుంది. అయితే నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎక్కువ ధూళిని ఆకర్షిస్తుంది కాబట్టి 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఆకులను తుడుచుకుంటూ ఉండాలి. ప్రత్యక్ష సూర్యకాంతి గురయ్యే మొక్కలపై దీన్ని ఉపయోగించకూడదు. మొత్తానికి నెయ్యి అయితే కేవలం మానవులకే ఉపయోగపడుతుంది, అనేక ఔషధాల్లో ఉపయోగపడుతుంది, అండ్ మంచి కొలెస్ట్రాల్ని విన్నాం, కానీ మొక్కలకి ఈ విధంగా ఉపయోగపడుతుందని మనం వినలేదు కదా. సో అందుకే ఇంకెక్కడి నుంచి మీ ఇంట్లో అంటే మీ కుండీల్లో మొక్కలు బాగుండాలి అంటే ఖచ్చితంగా నెయ్యిని వినియోగించవచ్చు.